నా అంత భక్తుడు లేడన్న అతిశయం కాని, నా అంత గొప్పవాడు లేడన్న అతిశయం కాని, నేనింత వాణ్ణన్న అతిశయం కాని, లేకపోతే మీకు ఈశ్వరుడు ఏదో ఒక విభూతినిస్తాడు. ఒకరు అందంగా ఉండొచ్చు, ఒకరు పొడుగ్గా ఉండొచ్చు, ఒకరు తెల్లగా ఉండొచ్చు, ఒకరు ఐశ్వర్యంతో ఉండొచ్చు, ఒకరు పాండిత్యంతో ఉండొచ్చు, ఒకరు 4 మాటలు చెప్పగలిగి ఉండవచ్చు. ఏ విభూతి ఉన్నా ఆ విభూతి ఈశ్వరుడి యొక్క ప్రచోదనము. ఆయన అనుగ్రహించిన ఎందు ఈ లక్షణము పెట్టాడు. లేకపోతే నాకేముంది, నాకు దారుఢ్యమా? నేను ఎప్పుడైనా వెళ్ళి ఏ పల్లకి అన్నా స్వామివారిది, ఏ వెంకటాచలం లాంటి మహాక్షేత్రాల్లోనో పరమపురుషుడి యొక్క పల్లకీలు మోశానా? పొయ్యలేదు. లేదా పోని స్వామికి ఎప్పుడైనా చక్కగా కూర్చుని 1,00,000 చామంతి పూలు తెచ్చి పరవశించిపోతూ సహస్రంతో పూజ చేశానా? పూజ చేయలేదు. పోని ఎప్పుడన్నా నమక చమకాలతో పొంగిపోతూ సంతత ధారతో ఈశ్వరాభిషేకం చేశానా?